లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ మధుర. ఈ రోజు మనం మధురలో ఉన్న బంజారా ప్రాంతంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయం అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఈ వెంకటేశ్వర ఆలయ ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికుల చేత ఎంతో వైభవంగా పూజలు అందుకుంటూ ఉన్నారు ఇక్కడ స్వామివారు. అంతేకాకుండా కొలిచిన వారికి కొంగు బంగారంగా కోరికలు తీరుస్తూ ఉన్నారు. సో ఈ రోజు నేనైతే మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడి చూపిద్దామనేసి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒకసారి లోపలికైతే ఎంటర్ అవుతూ మనం గుడి అయితే చూద్దాం. ఎందుకంటే ఆహ్లాదమైన వాతావరణం, అంటే వెంకటేశ్వర స్వామి అనగానే చాలా మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటూ ఉంటారు. వెంకటేశ్వర తిరుపతి తర్వాత ఎన్నో భక్తి కేంద్రాలు ఉన్నాయి, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. సో అదే నేపథ్యంలో మన మధురలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. సో గుళ్ళోకి అయితే వచ్చేసామన్నమాట. మనతో పాటు ప్రస్తుతం ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. వారిని అడిగి గుడి గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అయ్యారు. నమస్తే. చెప్పండి అయ్యారు, అంటే ఇక్కడ ఈ వెంకటేశ్వర ఆలయ గురించి, దీని నిర్మాణం గురించి, దీని చరిత్ర గురించి కొన్ని కథలు ఏవో ఉంటుంటాయి కదా, అసలు ఎలా నిర్మాణం గురించి చెప్పండి. ఇది 30-40 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారికి ఒక 250 గజాల స్థలం ఫ్లాట్ తీసేయబడిందమ్మా. ఈ భక్తులు లోగడ ఒక మామూలుగా విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేసుకుంటుండేవారు. ఇక్కడ ఉన్నంతా కూడా వెనకంతా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి స్థితుల్లో ఈ దేవాలయం జీర్ణోత్సవంగా ఉన్నాయి వాళ్ళు. తర్వాత 11 మంది కమిటీ వేసుకొని మళ్ళా ఆలయ నిర్మాణాన్ని మళ్ళా ప్రారంభించాం. ఇప్పుడు ఇది నిర్మించి ఒక 17 సంవత్సరాలు అయిందమ్మా. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా వైఖాన సాగమోక్తంగానే ఈ దేవాలయం అర్చనలు అవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి దేవాలయం, పురాతన దేవాలయం వెనకాల ఉంది స్వామివారి విగ్రహాన్ని. శ్రీ గురుభ్యో నమః. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆన శృణ్వన్నోతిభిశ్రీదసాదనం. అమ్మ, స్వామివారు వినాయక స్వామివారు ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ముందుగా ప్రప్రథమంగా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. ఈ ప్రతిష్ఠ కూడా కంచివారి యొక్క ఆధ్వర్యంలో మహాస్వామి వారి యొక్క విష్ణాలయానికి వచ్చి చక్కగా విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేశాం. ఏ విఘ్నాలు రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి వచ్చిన భక్తులందరికీ కూడా ఏవైతే కోరికలు ఉన్నాయో చక్కగా అలాంటి కోరికలు తీర్చేటువంటి సాక్షాత్తు గణపతి. ఇక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకున్న వారికి కొంగు బంగారమే ఉంటాడు స్వామి. ఇక్కడ నుంచి బయలుదేరి మీ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మా స్వామివారి యొక్క విశేషాలు అందరికీ కూడా చూపిద్దామని అయ్యారు చెప్తూ ఉన్నారు. 17 సంవత్సరాల క్రితం ఒక విగ్రహానికి పూజలు అందిస్తూ తర్వాత నూతన ఆలయం నిర్మించబడింది. సో ఆ విగ్రహం ఇదే అంటారా? దీని గురించి ప్రత్యేకతలు, విశేషాలు వివరించండి. ఇవి 30-40 సంవత్సరాల క్రితం ఈ వెంకట స్వామి ఒక రేకుల షెడ్ లో ఉండేవారండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ బంజారా కాయంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కొంగు బంగారమే వెంకటేశ్వర స్వామి. పూర్వం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా వెంకటేశ్వర స్వామి లేరు, ఈ స్వామి ఒక్కరే ఉండేవారు. ఇక్కడ వారు అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఉంటుండేవారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బంజారా కాలనీ భక్తులందరూ కూడా ఇంత దేవాలయం కట్టలేక చాలా ఇబ్బందులతో ఉండేవారు. అయినా సరే అలాగే రేకు చెట్టు వేసుకొని స్వామివారిని పూజలు అవి అందుకుంటుండేవారు. తర్వాత 18 సంవత్సరాల క్రితం మళ్ళీ నూతన పాలకవర్గం వారు వచ్చి మళ్ళా ఈ స్వామివారి గుడి కడతామని చెప్పి ముందుకు వచ్చి ఉన్నారు. అలాగా ఈ స్వామివారిని అది ప్రతిష్ఠ చేసి ఈ విగ్రహాన్ని మళ్ళీ మేము తీసేయలేక స్వామివారి వెనకలే ఉంచి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ప్రతి భక్తులు కూడా కాళ్ళలో ఉన్న ప్రతి భక్తులు కూడా వచ్చి ముందు ఈయన నమస్కారం చేసుకొని లోపలికి వస్తారంట. ఈ విగ్రహం కనుగొనబట్టి, అంటే ఈ విగ్రహం మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటూ ఉంటుందంట? 30 సంవత్సరాల నుంచి అనుకుంటా. 30 సంవత్సరాల నుంచి. అంటే ఎలా కనుగొనబడింది అంటారు ఈ విగ్రహం? ఇది అప్పటికే నాను ఇంకా రాలేదమ్మా. నేను వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఆవుల సీన్ అని చెప్పేసి గారు ఉండేవారండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ఉండేవారండి. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. నేను తిరుమల చదువుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చి 30 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా అయ్యగారు కాస్త పూజ చేసి అని చెప్తే నేను వచ్చి ఇక్కడ పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నూతనంగా పాలవర్గానికి వెళ్ళటం జరిగింది. నేను సార్ ఇక్కడ విగ్రహాన్ని కొంచెం ప్రతిష్ఠ చేసుకుందాం,
గుడి కట్టాలంటే ₹1,00,00,000 పైన ఉంటుంది, అంత బంజారా కాలనీ ఇవ్వలేరు కాబట్టి కాస్త మాకు సహాయం చేయమని అడిగారు. ఈ కాలనీ ప్రజలందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ గుడి కట్టేసి విగ్రహాన్ని ఇక్కడే ఉంచి తరలించారు. ఈ స్వామివారికి వెనక పక్క మళ్ళా మేము స్థలం కొనుక్కోవడం జరిగిందండి పాలకవర్గం వారి చేత. మన స్వామివారి తరపునే ఈ స్వామివారి కళ్యాణం ఏసీ కళ్యాణం కట్టడం జరిగిందండి. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కళ్యాణం చేసినట్టుగా చాలా తక్కువ ఖర్చుతోటి మేము దీన్ని ఇవ్వడం జరుగుతుంది కూడా అండి. చాలా తక్కువ ఖర్చుతో ఇస్తారండి. తర్వాత అన్నప్రాసనలు కానివ్వండి, అలాగే వివాహాలకు కానివ్వండి, వాటికి మాత్రమే శుభకార్యాలు మాత్రమే ఈ యొక్క కళ్యాణ మండపం వారికి ఇస్తున్నారు. అలాగా ఈ ఆలయ పాలకవర్గం వారు ఇలా నిర్ణయించారండి. వచ్చిన అందరూ కూడా ఇక్కడ టెంట్ అన్ని కూడా వాళ్ళే సమకూరుస్తారు. చాలా మంచిగా ఉన్నటువంటి కళ్యాణ మండపం, అతి తక్కువ ఖర్చుతో అండి అది ఇచ్చేది. చూడొచ్చు ఇక్కడ మన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉప ఆలయంగా నిలబడబడి ఉంది. సో ఈ ఆలయం గురించి ప్రత్యేకతలు స్వామివారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్య గారికి, ఇక్కడ ఎలాంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి? ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి, ఈ స్వామివారు దాసాంజనేయ స్వామిగా పిలుస్తుంటారు. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా పొద్దున పూట 7 గంటలకల్లా స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. అలాగే అప్పాల దండతోటి స్వామివారికి దండ వేస్తారు. తర్వాత 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు. ఇక్కడ ఒంట్లో బాగలేకపోయినా అనారోగ్యాలు ఉన్నా సరే స్వామివారికి మొక్కుని ఆ మొక్కులు తీసుకొని వెళ్తూ ఉంటారు. అలాగే కాకుండా స్వామివారి అభిషేకానికి చాలామంది వచ్చి ఇక్కడ ఒక 20-30 మంది భక్తులు వచ్చి ప్రతి మంగళవారం వచ్చి అభిషేకం చేసుకొని ఆకుపూజ చేసుకుంటుంటారు. అలాగే ఈ ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతికి అద్భుతంగా చేస్తుంటారు. ప్రతి పండగ కూడా ఇక్కడే స్వామివారికి అర్చన చేస్తూ ఉంటారు. రెండవది, ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు స్వామివారికి గద ఒకటి చేయించి ఉన్నారండి. ఆ గదతోటి వారిని వీపు మీద కొడుతూ ఉంటారండి. వాళ్ళకి ఆ భయభ్రాంతి తొలగిపోయి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఒక ప్రతీక. సో చూడొచ్చు మన ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా నెలకొల్పడి ఉందన్నమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి విశేషాల గురించి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ఈ ఎలాంటి సేవలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి? ఇక్కడ నెలకొల్పడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఇక్కడ ఉన్నటువంటి ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారు ఇక్కడ మాకు విష్ణాలయం, ఇక్కడ శివాలయం ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి మనసులో ఉండేది. అయినా ఇక్కడ ఉండకూడదని చెప్పి ఒక భావంతో మేమేం మాట్లాడలేదు. అయినా భగవంతుడు ఈ ప్రతిష్ఠ అయిన తర్వాత ఒక 7 సంవత్సరాలకి ఒక అమెరికా నుంచి ఒక అతను వచ్చారు, సంతానం లేదని. ఆయన గారికి అక్కడే చెప్పారట, ఈ గుళ్ళో ప్రతిష్ఠ చేసుకుంటే కుమారస్వామి చేస్తే సంతానం కలుగుతుందని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేశాం. ఆయన సంవత్సరం అయిన తర్వాత అతనికి ఒక చక్కని కుమార్తె కలిగిందండి. ఆ అమ్మాయి పేరు కూడా ముక్తా శివులని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ సంతానం లేని వారికి ఇక్కడ 40 వారాలు చక్కగా వచ్చి పాలు పోసి అభిషేకం చేస్తారండి. ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంగళవారం అభిషేకానికి కనీసం ఒక 70-80 మంది బాగా వచ్చి స్వామివారికి అభిషేకాలు చేసుకుంటారండి. వివాహం కాని వారికి చక్కగా వివాహం అవుతుంది. అలాగే సంతానం కలుగుతుందండి. ఈ యొక్క స్వామివారు ఒక 11 సంవత్సరాల నుంచి ఈ సేవలో స్వామివారు ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అంటే ఒక సంవత్సరంలో చాలా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి. ఇక్కడ ఎలాంటి పూజలు, అసలు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఒక సంవత్సరంలో? ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అని స్వామివారికి వస్తుంది మార్గశిర మాసంలో. ఆ షష్ఠి రోజున స్వామివారి కళ్యాణం చేస్తారండి. స్వామివారికి అభిషేకం అయిపోతుంది ఉదయం పూట. తర్వాత స్వామివారి కళ్యాణం చేస్తారు. కళ్యాణానికి ఒక 108-109 మంది జంటలు కూర్చుంటారండి అద్భుతంగా. ఆ రోజున అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ కార్యక్రమానికి చాలా వైభవంగా జరుగుతుంది. కొన్ని వేల మంది జనం వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారండి. దర్శనానికే కనీసం 10-15 గంటలు పడుతుంది. చూడొచ్చు ఇక్కడ మన ఆలయంలో తులసి కోట కూడా కనిపిస్తుంది, చాలా అందంగా ఉందన్నమాట. అయ్యగారు అసలు చెప్పండి, ప్రత్యేకంగా తులసి కోటలు అనగానే ఇంట్లో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ తులసి పూజ చేయటం వల్ల అసలు ప్రధానంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు? అసలు తులసి పూజ ఎలా చేయాలి అంటారు? అమ్మా, తులసి చాలా పవిత్రమైంది. ఇలాంటి తులసి చెట్లకి పూజ చేసుకోవడం అనేది గొప్ప విశేషం. కార్తీక మాసమే కాదు, ప్రతిరోజు కూడా తులసమ్మ దగ్గర కాస్త నీళ్లు పోసుకొని దీపారాధన చేసుకున్నట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటుంది. అలాగే దేవాలయంలో కూడా అలాగే తాండవిస్తుంది. రెండోది, ఈ తులసి కోట ఇక్కడ ఉండడానికి కారణం కూడా గొప్ప విశేషం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ఆ యొక్క స్వామివారు కోరుకున్నారేమో ఇక్కడ ఈశాన్య భాగాన్ని కట్టుకోవడం జరిగింది. ఇక్కడ తులసి కళ్యాణం కూడా చేస్తారండి మా కార్తీక మాసంలో. తులసి కళ్యాణానికి చేసి ఇక్కడ ఒక 150 మంది భక్తులు తోటి
స్వామివారి కళ్యాణం చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అంటే అయ్యగారు ఎక్కువగా మనం తులసి కళ్యాణం అనేది ఎక్కువ టెంపుల్స్ లో చెయ్యరు, రేర్ గా వింటూ ఉంటాం అక్కడక్కడ. ఈ తులసి కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి కానివ్వచ్చు, ఈ తులసి కళ్యాణం అనేది ఎలా జరుపుకుంటారు, ఈ తులసి కళ్యాణంలో పాల్గొన్న దంపతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటారు, ఎలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు? అమ్మ, తులసి కళ్యాణం చేసినందువలన భార్యాభర్తకు అన్యోన్యత చాలా మంచిగా ఉంటుంది. బిడ్డకి తల్లిపాలు ఎలాంటివో తులసి చెట్టు దగ్గర ఆకు కూడా అలాంటి ప్రాధాన్యత, తులసి తీర్థం కూడా అంత ప్రాధాన్యత ఉంది. దీన్ని చెప్పాలంటే చాలా ఉంది, కానీ సుమని ప్రేక్షకులందరూ కూడా ఎంత సమయం ఉంటుందో తెలియదు. కానీ తులసి తీర్థం స్వామివారి దేవాలయంలోకి వచ్చి బిడ్డకి ఒళ్ళు ఎచ్చబడిందంటే స్వామివారి యొక్క తులసి తీర్థం తీసుకున్న వలన ఆ యొక్క వేడి తగ్గిపోయి పిల్లవాడు చక్కగా నవ్వుతూ ఉంటాడు, జ్వరం తగ్గిపోతుంది. అలాగే సైంటిఫిక్ గా కూడా మీకు తులసి చాలా పవిత్రమైంది, తులసి యొక్క ఆకు చాలా పవిత్రమైంది. అజీర్ణం చేసినా సరే ఒక్క తులసి ఆకు నోట్లో వేసుకున్నా సరే ఆ యొక్క అజీర్ణం తగ్గిపోయేటటువంటి గుణాలు ఉన్నాయి. అదేనో కాక తులసి చెట్టు చాలా ప్రాధాన్యతమైనటువంటిది. అలాంటి తులసి చెట్టు యొక్క గాలి వచ్చినా సరే మనకు కరోనా లాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే చూడొచ్చు అయ్యగారు, ఎక్కువగా మనం దేవుడి పేర్ల కంటే అట్లా తులసి అమ్మ గాని తులసమ్మ అని ఎక్కువగా మన భక్తులు అంటూ ఉంటారు. అసలు తులసమ్మ అని ఎందుకు అంటూ ఉంటారు? ఇళ్లలో కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. తులసి పూజ చేయటం వల్ల వాళ్ళకి జరిగే ప్రయోజనాలు ఏంటంటారు? ఎలాంటి కోరికలు నెరవేరుతాయి? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరి దాసీ భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం. సర్వ జగత్తు మొత్తం కూడా అమ్మ చేతిలో ఉంది. అలాంటి అమ్మ మన ఇంటి ముందు ఉంటే మనకు అమ్మ ఒళ్ళు ఎలా ఉంటుందో తులసి చెట్టు కూడా అలాంటిది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి తులసి ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతాలతోటి ఆనందంగా ఉంటాయని చెప్పేసి శాస్త్రం. సో లోపల టెంపుల్లోకి ఎంటర్ అవ్వంగానే మనకి స్టార్టింగ్ లో పద్మావతి అమ్మవారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంది. ఈ పద్మావతి అమ్మవారి ఆలయ విశేషాల గురించి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. మహావిష్ణుమూర్తికి చక్కగా కుడి పక్కనే ఉంటుంది అమ్మవారు. అలాంటి సాక్షాత్తు మహావిష్ణుమూర్తి యొక్క అంశంలో లక్ష్మీదేవి అమ్మవారి స్వామివారికి కుడి పక్కన ఉంటుందండి. దాన్ని శ్రీవత్సం అంటారు మా వైఖాన సాగమంలో. ఆ శ్రీవత్సం అంటేనే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఆమె కుడి పక్కనే ఉంటుంది కాబట్టి స్వామివారికి ఎప్పుడు కూడా అమ్మవారి కుడి పక్కనే ఉంటుందండి. అమ్మవారి కొలువైన చోటే విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందండి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో విష్ణుమూర్తి అక్కడే ఉంటాడండి. అలాంటి పరమ పవిత్రమైనటువంటి మన లక్ష్మీదేవిని ఇక్కడ మన ప్రతిష్ఠ జరిగామండి. ఆ తర్వాత అమ్మవారికి పాల్గొన మాసంలో అమ్మవారు పుట్టినరోజు ఉంటుంది. ఆ రోజున అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇక్కడ అన్ని చోట్ల కన్నా ఇక్కడ ఒక 108 లీటర్లతోటి పాలతోటి, ఆవు పాలతోటి అమ్మవారికి అభిషేకం జరుగుతుందండి. ఆ తర్వాత చక్కగా అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయండి. విశేషంగా అమ్మవారికి హోమాలు జరుగుతాయండి. ఆ రోజున మైతాష్టకం అని చెప్పేసి మా వైఖాన సాగమంలో ఉందండి. ఆ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ నామాలతోటి హోమాలు చేసి పూర్ణావతి చేస్తాం. వారం కూడా ఇక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుందండి. చూడొచ్చు మనం ఇక్కడ ఆలయంలో గోదాదేవి అమ్మవారు కూడా నెలకొల్పబడి ఉన్నారు. ఈ అమ్మవారికి ఎలాంటి పూజలు అందుకుంటూ ఉన్నారు అనేది అయ్యగారి మాటల్లో విందాం. చెప్పండి అయ్యగారు, అంటే గోదాదేవిని చాలా టెంపుల్స్ లో రేర్ గా చూస్తూ ఉంటాం. సో అమ్మవారికి ఇక్కడ ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయంట? ఇక్కడ ప్రతి నిత్యం కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటే భూదేవి అంటారండి చాలా మంది. ఈ భూదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది పాడి పంటలకి ప్రతీక అండి. ఈ భూదేవి అమ్మవారి గోదాదేవి అమ్మవారికి పూజ చేసినట్టయితే భూదేవికి పూజ అటువంటి పుణ్యం వస్తుంది అంటారు. పాడి పంటలకి లోటు లేకుండా ఉంటుంది. రెండవది ధనుర్మాసం పట్టగానే కొంతమంది ఇక్కడ ఒక 70-80 మంది దీక్షాపరులు ఉంటారండి. ఇక్కడ పోస్టాలు చదువుతుంటారు ప్రతిరోజు కూడా. ఆ 30 రోజులు పోస్టాలు అయిపోయిన తర్వాత స్వామివారి భోగి రోజున అమ్మవారికి రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారండి. ఇక్కడ కళ్యాణం అద్భుతంగా చేస్తారు. ఇక్కడ కళ్యాణం చేసేటప్పుడు ఈ 30 రోజులుగా దీక్ష తీసుకుంటారండి. ఆడపిల్లలు, పెళ్లి కాని వాళ్ళు చక్కగా ఆ స్వామివారి కళ్యాణం రోజు 30 రోజుల తర్వాత కళ్యాణంలో కూర్చొని ఆ కళ్యాణం చేసి అమ్మవారి తలమాలు పోస్తారండి. అందరికి కూడా చక్కగా ఇక్కడ 10-15 గంటల గట్ట వివాహం అయినట్టుగా మాకు ఇక్కడ వచ్చేవాళ్ళు చెబుతూ ఉంటారు. చూడొచ్చు, అంటే మనం ఇప్పటి వరకు ఉపాలయాలు అంతేకాకుండా పక్కన దేవాలయం చూస్తాం. మెయిన్ గా మనం వెంకటేశ్వర దేవాలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే చూస్తూ ఉన్నాం. చూడొచ్చు ఎంత అందంగా రూపం అయితే మొత్తం అంటే వెండితో అలంకరించబడి, అంతేకాకుండా నామం కూడా అంటే వజ్రాలు పొదిగారా అన్నట్లు అంత అందమైన రూపం కనిపిస్తుంది. నాకైతే నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే ఉందన్నమాట. చాలా నిజంగా ప్రశాంతంగా, అంతేకాకుండా
అంటూ ఉంటారు కదా, గోవింద అని ఒక్క నామం చెప్పగానే మనసులో ఉన్న కోరికలు భగవంతుడే తెలుసుకొని వారి కోరికలు తీరుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. గోవింద నామంకి అంత ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి కూడా అంత ప్రత్యేకత ఉంది. సో చాలా మంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటూ ఉంటారు. ఈ రోజు మా సుమన్ టీవీ ద్వారా మన మదిరలో ఉన్న ఈ వెంకటేశ్వర ఆలయం చూపించడం మా భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. సో మనతో పాటు అయ్యగారు ఉన్నారు. మరి మన వెంకటేశ్వర స్వామి గురించి, స్వామివారు అందుకునే పూజల గురించి, ఇక్కడ కమిటీ మెంబర్స్ గురించి అయ్యగారు మాటల్లో విన్నాం. చెప్పండి అయ్యగారు, అంటే ఇంత అందంగా, అంతేకాకుండా ఇంత గొప్పగా పూజలు అందుకుంటూ ఉంది అంటే మామూలు విషయం కాదు. ఆ స్వామివారి ప్రాధాన్యత ఏంటి, అసలు ఎలాంటి కోరికలు ఎక్కువగా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు? భక్త్యాత్ భగవంతం నారాయణం అర్చయతు. భగవంతుని నామంతో కొలవచ్చు, భగవంతుని వేద మంత్రాలతో కొలవచ్చు, అలాగే భగవంతుని సంకీర్తనతో కొలవచ్చు, భగవంతుని ధ్యానంతో కొలవచ్చండి. అలాగే ఈ వెంకటేశ్వర వారు అన్నిటికీ మించినటువంటి స్వామి. ఎందుకంటే స్వామివారు ఈశాన్య ఈ స్వామివారి యొక్క ఇది 4 పక్కల 4 మాడగ వీధులు ఉన్నాయండి ఈ స్వామివారికి. రెండవది, ఇక్కడ ఏదైనా ఏ కోరికైతే కోరుకుంటాడో భక్తుడు అత్యంత వైభవంగా ఆ కోరిక తీర్చేటువంటి భగవంతుడైన స్వామివారి మా పాలక వర్గం వారు 48 రోజులు దీక్ష తీసుకొని తిరుమలలోనే ఉండి దగ్గర ఉండి స్వామివారిని ఆ శిల్పశాలలో ఉండి చెక్కించుకోవడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రతిష్టకు కూడా స్వామి కంచి పీఠాధిపతులు వచ్చి స్వామివారిని ప్రతిష్ఠింపజేశారండి. అంతటి ఎటువంటి ఇది స్వామివారికి ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం ఉంటుందండి. పొద్దున పూట అభిషేకం అయిపోయిన తర్వాత అర్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. అదిగాను కాక ఈ అభిషేకానికి వందల మంది జనం శుక్రవారం నాడు చాలా మంది వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. వచ్చిన వారందరూ కూడా కోరిక తీరాయని చెప్పేసి మాకు చెప్తూ ఉంటారు. ఏ పండుగైనా సరే ప్రతి మాసానికి చైత్ర మాసం దగ్గర మొదలు పెట్టుకొని మళ్ళా పాల్గొన మాసం వరకు కూడా ప్రతి మాసంలో ఏవైతే పండుగలు వస్తాయో ప్రతి పండుగలు కూడా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు ఉంటాయండి. వాటితో పాటు మా ఆలయ పాలకవర్గం వారు కూడా కృషి చేస్తారు. ఆ కృషి ఎంతో చెప్పలేనిది. కాబట్టి స్వామివారికి చక్కగా ఈ పచ్చకర్పూరం బొట్టు కూడా పెడతామండి. అది కూడా బ్రహ్మోత్సవాల సమయంలో పెడుతుంటాం. తొలేకాదశికి పెడతాం. అలాగే సంవత్సరానికి 4 సార్లు స్వామివారి పచ్చకర్పూరం బొట్టు పెడతామండి. అలాగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు చేస్తుంటామండి. ఇలాంటి చేసేటువంటి స్వామి పొంగు బంగారం ఉంటాడండి. అలాగే సుమన్ టీవీ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి, మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మనతో పాటు ఈ ఆలయ నిర్మాణ రూపకర్తలు ఉన్నారనమాట. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అసలు ఈ గుడిలో అంటే స్టార్టింగ్ నుంచి నిర్మాణం దగ్గర నుంచి ఈ ఆలయం రూపుదిద్దుకునేంత వరకు చాలా శ్రమించి ఉన్నారు. సో వారి గురించి అసలు ఈ నిర్మాణ కార్యక్రమాల గురించి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గుండాల ముత్తయ్య. గుండాల ముత్తయ్య గారు, అంటే చెప్పండి అసలు ఈ గుడి స్టార్టింగ్ నుంచి ఎలా మీకు ఈ ఆలోచన వచ్చింది, ఎలా నిర్మాణం ప్రారంభించాలనిపించింది, వాటి గురించి ఎలాంటి అంటే చాలా టెంపుల్ నిర్మాణం అనేది సాదాసీదా విషయం కాదు. ఎలాంటి ఈ టెంపుల్ నిర్మాణం మీరు ఎలాంటివి చూసారు? ఓం నమో వెంకటేశాయ. మేమండి నిర్మాణ కమిటీ స్వామివారు మాకు అర్హత ఇచ్చారని మేము అనుకుంటున్నాము. మేము చేసినవని గొప్ప కాదు, ఆ స్వామివారు మాకు అర్హత ఇచ్చారని మేము కోరుకుంటున్నాం. ఆ స్వామివారి దయ వల్లనే మేము అన్ని ఏర్పాటు చేయగలిగాం. ఏది చేసిన స్వామి మాకు ఎదురుగా ఊపడ్డట్టు పనులన్నీ చేపించారు మాతోటి. అది 18 సంవత్సరాల క్రితం శంకుస్థాపన బంజరా కాలనీకి 250 గజాలు ఉంటే మళ్ళా ఇంకొక 250 గజాలు వేరే దాత వారిని చేడే లక్ష్మీనారాయణ గారు వారి కుటుంబం వారు కలిపి వాళ్ళ స్థలం ఉంటే వారు ఇచ్చారు, ఇల్లు పడేసి. దానివల్ల ఇంత దేవాలయం అయింది. ఇప్పుడు అమ్మవారి గుడిగా ఇక్కడ ఇట్లా అనమాట, అంతవరకే ఉన్నది. ఈ 250 గజాలు వారు ఇవ్వటం వల్ల సుబ్రహ్మణ్య స్వామి గుడి, అటు ఆంజనేయ స్వామి గుడి, స్వామివారి ఆఫీసు ఇవన్నీ రావడానికి మార్గం జరిగింది. అది 18 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయడానికి మేము ఒక 11 మంది మెంబర్లు కలిసామండి. 11 మంది మెంబర్లు కలిసి ముందు ఎవరిని చందాలుగానే ఏమడకుండా మాకు దోచినంత తల 1 లక్ష రూపాయలు వేసుకొని దాన్ని ఏర్పాటు మొదలుపెట్టాం. ఏర్పాటు మొదలుపెట్టిన తర్వాత శంకుస్థాపన రోజు అండి మేము అన్ని టెంట్లుగానే వేసేటప్పటికి పెద్ద గాలివర్షం వచ్చింది. గాలివాన వచ్చే వరకల్లా మాకు జేసీబీ కావాలి దీనికి గుంట తీయాలంటే. ఆ జేసీబీ కూడా అండి దాదాపు ఇది 20 అడుగుల గుంట తీయాల. 20 అడుగుల గుంట తీయాలంటే చాలా పెద్ద జేసీబీ కావాలి. మాకు ఆ జేసీబీ అంత దొరకలే. ఆ తుఫాన్ వచ్చే వరకల్లా ఎవరు కొత్త జేసీబీ అండి మాకు ఆ భగవంతుడు పంపించిండు. తీసుకొచ్చి ఈ దేవాలయం స్థలం ముందు పెట్టారు పొద్దున్నే.
పెట్టేటప్పటికల్లా మాకు ఆశ్చర్యమైంది. వారిని అడిగాం, స్వామి మరి మాకు ఇట్లా చేయాలంటే నేను చేయలేనండి, మా ఓనర్ ఉన్నారు, ఆ ఓనర్ని అడగమంటే ఆ ఓనర్ నేనే ఫోన్ చేశా. నేను ఫోన్ చేస్తే ఆ స్వామివారు అయ్యో ఇంకంతకంటే మాకు కావాల్సిన భాగ్యం ఏంటంటే మేము ఒట్టికి చేయించుకోండి, మేము డబ్బులు ఇస్తామని అంటే ఆ స్వామివారే తీసుకొచ్చి అక్కడ పెట్టారా అని మాకు అనిపించింది. దాంతో ప్రతిష్ఠ చేయడానికి గుంట తీపిచ్చేసి చేయించడం. అది అయిపోయిన తర్వాత స్వామివారి విగ్రహాలు కూడా అండి మొత్తం కూడా మా తిరుపతిలో అన్ని కోయంబత్తూరు మనం ఇంకా పోయింది ఏంటంటే కుంభకోణం ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత కూడా శిల్పాలు ఇక్కడనే తయారు చేయించాలి, తిరుపతిలోనే తయారు చేయించాలి అనేటువంటిది దాదాపు 4 సార్లు 5 సార్లు వెళ్ళి చేసి అక్కడి నుంచి స్వామివారి అమ్మవారి విగ్రహాలు అన్ని A to Z ప్రతి విగ్రహాలను కూడా అక్కడనే తయారు చేసుకొని తీసుకొని వచ్చాం. ఉత్సవమూర్తులు కూడా అండి, ఉత్సవమూర్తులు కూడా అక్కడనే ఉత్సవమూర్తులు ఉన్నాయి స్వామివారి లోపల. ఆ ఉత్సవమూర్తులు కూడా అక్కడే చేసాం. ఆ ఉత్సవమూర్తులు కూడా ఒకసారి ప్రయత్నం మేము 4 వెళ్ళాం. అక్కడ మన తిరుపతిలో 3 ఎక్కే ఆటోలే ఉన్నాయి. 3 ఎక్కే ఆటోలే ఉంటే మేము 4 ఉన్నాం. స్వామివారిని పెట్టుకోవాలి, మా కాళ్ళ ముందు పెట్టేది కాదు, మా ట్రైన్లో తీసుకురావాలి. నేను బయట నుంచి అట్లా బయటకు వచ్చాను, కొత్త ఆటో 7 సీట్ల ఆటో కొత్తది సీల్ తీసుకొని దేవుడి దగ్గరికి పోతాడు. దేవుడి దగ్గరికి పోతుంటే ఆ బాబు దేవుడి దగ్గరికి వెళ్తాడు. నేను అట్లా ఆగితే అయ్యా మీకు అంతకంటే కావాల్సిందని నా విగ్రహాలను ఆయిబాయి దాంట్లో పెట్టుకొని తీసుకొచ్చి ట్రైన్లో పెట్టి నేను డబ్బులు ఇస్తానని నాకు తీసుకోలేదు, అయినా కూడా నేనే ఇచ్చా డబ్బులు. ఆ రకమైనటువంటి స్వామివారు ప్రతి దాంట్లో మాకు ఆ రకంగా తోడ్పాటు మాకు కల్పించారు. అయిన తర్వాత మొత్తం కూడా అండి 12,500 రూపాయలు చొప్పున సభ్యుల్ని ఏర్పాటు చేసాం. 12,500 రూపాయలు చొప్పున 400 మందిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ 12,500 నిర్మాణ కమిటీగా నిత్య వాళ్ళు శాశ్వత సభ్యులు అనమాట. ఆ శాశ్వత సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. రేపు పొద్దున ప్రెసిడెంట్ నిలబడటానికి చేయడానికి కానీ అన్ని రకాల ఉంటుంది. ఆ డబ్బులు మిగిలిన డబ్బులు పెట్టి వెనక స్థలం కొట్టడం, కళ్యాణ మండపం చేయొచ్చు. దాదాపు అప్పుడు భోజనాలు ప్రతిష్టకి అండి 40,000 మంది భోజనాలు చేశారు ఆ రోజు. ఆ రకమైనటువంటిది చేసి అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా ఎవరైనా సరే ఈ స్థానంలో ఆ స్వామివారికి ఎవరైతే సేవ చేశారో వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చారండి. ఎవ్వరు కూడా ఆ ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కానీ ఆ రకమైనటువంటి స్వామివారు అచ్చం తిరుపతి ప్రతి ఒక్కరు చూసి కూడా స్వామి తిరుపతిలో ఉన్నట్టే ఉంటారు. మా 7 అడుగుల విగ్రహం అది స్వామివారు 7 అడుగులు 2 అంగుళాలు ఆ స్వామి విగ్రహం. స్వామివారు కూడా మా అయ్యగారు కూడా గొప్ప స్వామి. ప్రతి కూడా A to Z అలంకార సారథి అని అంటారు వారిని. అలంకారంలో ఆ రకంగా చేస్తారు. ఇంకా స్వామివారు అలంకారం చేసినటువంటి ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఇవాళ కంటే కూడా. ఆ రకమైనటువంటి వారు సంధానకర్త వచ్చిన భక్తులకి ప్రతి భక్తుడికి కూడా గోతనామాలు చదువుతారు. ఆ రకమైనటువంటిది ప్రతిదీ చికాకు పడకుండా ఎంతమంది వచ్చినా సరే గోతనామాలు చదివి ఆ రకమైనటువంటి పూజ చేసి అందరిని సంతృప్తి పరిచి ఆ రకమైనటువంటి సేవలు జరుగుతూ ఉన్నాయి. ఆ భగవత్ సంకల్పం ఎప్పుడు ఉండాలని సుమన్ టీవీ భక్తులు అందరికి కూడా భగవత్ సంకల్పం కలగాలని కోరుకుంటూ సెలవు. అంటే ఇప్పుడు చెప్పండి, అంటే గుడిలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలా పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా మీ కమిటీ మెంబర్స్ ఎలాంటి బాధ్యతలు తీసుకుంటూ ఉంటారు, ఎలాంటి నిర్వహణలు చేస్తూ ఉంటారు ఇక్కడ? ఇప్పుడు మేము నిర్మాణ కమిటీ అండి. మేము నిర్మాణ కమిటీ చేస్తూ కూడా నిర్మాణ కమిటీల వాళ్ళు కూడా ప్రతి 2 సంవత్సరాలు నిర్మాణ కమిటీగా కూడా చేయొచ్చు. నిర్మాణ కమిటీ నుంచి నిర్మాణ కమిటీకి తీసుకొచ్చాం అనమాట. ఆ నిర్మాణ కమిటీలో 11 మంది కూడా తలా 2 సంవత్సరాలు చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ మనకి వీలు కాకపోతే నిర్మాణ కమిటీ వాళ్ళు వీలు కాకపోతే వేరే వాళ్ళని 400 మంది సభ్యుల్లో ఎవరైతే చేయగలిగేటువంటి శక్తి ఉందో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని నిర్మాణ కమిటీగా వేసి దాదాపు ఒక 25 మంది నుంచి 30 మంది ఒక కమిటీ వేస్తాము. ఆ కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ప్రతి కార్యక్రమాలు కూడా అన్ని రకాల పూజలు వ్యవహారం ప్రతి శనివారం కూడా అన్నదానం ఉంటుంది. ప్రతి పండగలకి కూడా అభిషేకాలు పూజలు ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకాలు ఉంటాయి స్వామివార్లకి. ఆ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు వస్తుంటారు. ఆ భక్తులు కూడా మంచి ఆలోచనతోటి మంచి సామాగ్రి తీసుకురావటం చేయటం చెందటం సంబంధించినటువంటి పాలు తేనె నెయ్యి అవన్నీ తీసుకొస్తుంటారు. ఆ పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమానికి కూడా మేము చేదోడు వాదోడుగా ఉంటాము. ఆ స్వామివారి అందరూ కూడా ఈ దేవాలయం నడవటువంటి అందరూ దాతల సహాయంతో, అంతేగాని ఎవరు పెట్టేటువంటిది కాదు, ఎవరిది ఏం లేదు. దాతలు ఎవరు ముందుకు వచ్చి ఇక్కడ పరిస్థితి వారి స్వామివారు అనుగ్రహాన్ని బట్టి వారి శక్తి కొలది ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటారు, దాతలు సహాయం చేస్తూ ఉంటారు.
ఆ ప్రసాదాలకు కానీ దేనికి కానీ కూడా దాతల సహాయంతో అన్ని నడుస్తుంది. స్వామివారికి ఇక్కడ వర్కర్లు చేసేటువంటి జీతాలు కానీ దాదాపు 50,000 రూపాయలు నెలవారీ ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చులన్నీ కూడా దాతలతోటి ఉండీలతోటి దాన్ని చేస్తుంది. స్వామివారు వచ్చేటువంటి భక్తులకి అంత సహాయం చేయబట్టి అన్ని రకాల ప్రతి పండుగలకి శ్రావణ మాసం అన్ని భాద్రపద మాసాలు అమ్మవారు విఘ్నేశ్వరుడికి కానీ భాద్రపద మాసంలో కానీ శ్రావణ మాసం అమ్మవారికి అన్ని రకాల పూజలు జరుగుతూ ఉంటాయి. దేదీప్యమానంగా జరుగుద్ది. అన్ని రకాల బ్రహ్మోత్సవాలు మటుకు దాదాపు ఒక 4,000 నుంచి 5,000 మంది భోజనం చేస్తారండి. ఊళ్ళో దాతలు ఇస్తుంటారు. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి మే నెలలో పాల్గొన మాసం కదండి మనకి బ్రహ్మోత్సవాలు. వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. ఇప్పటికి 17వది అయిపోయిందండి, 18 ఉంటుంది. 17 సంవత్సరాలు అయిపోయినాయి అనమాట. ఆ రకంగా అన్ని రకాలతోటి మేము భగవంతుడు అనుగ్రహంతో ఆ స్వామివారి అనుగ్రహంతో మేము సర్వదా చేసుకుంటాం. అయ్యారు ఇప్పుడు మనం ప్రత్యేకంగా వెంకటేశ్వర ఆలయాలు అనగానే చాలా మంది భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులు దీక్ష కూడా తీసుకుంటూ ఉంటారు, మాలధారణ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ ఏ టైంలో దీక్ష తీసుకుంటారు? అలా తీసుకున్న భక్తులు ఇక్కడ తీసుకున్న భక్తులకి ఇక్కడ ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మీ ద్వారా, గుడి ద్వారా? మా ఇక్కడ స్వామివారి ముక్కోటి ఉత్సవాలు చేస్తారమ్మా. ఈ ముక్కోటికి ముందుగా 41 రోజు ముందుగా మాల వేసుకుంటారు. మాల వేసుకొని ఎవరి పీఠం వాళ్ళు ఇంటి దగ్గర పెట్టుకుంటారమ్మా. పీఠం లేని వాళ్ళు మన దేవాలయాన్ని ఆశ్రయిస్తారు. వారికి వచ్చిన వాళ్ళందరికీ ఉదయం పూట స్వామివారికి దద్వోజనం చేస్తాం ప్రసాదం. తర్వాత వచ్చిన ఆ స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు భోజన సదుపాయం కావాలంటే మేము చక్కగా ఇక్కడ ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. వాళ్ళు వసతి కావాలంటే మన స్వామివారి కళ్యాణ మండపం ఉంది, ఏసీ కళ్యాణ మండపం. ఆ మండపంలో చక్కగా రూమ్ తీసుకొని ఉంటారండి. తర్వాత ఈ ముక్కోటి రోజున వారు చక్కగా ఇరుముడి కట్టుకొని స్వామివారి ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని నమస్కారం చేసుకొని అందరూ కూడా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటారు. అంటే మాలాధారణ ఎన్ని రోజులు మాలాధారణ ధరిస్తూ ఉంటారు? అంతేకాకుండా కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయి. సో నియమాలు నిబంధనల గురించి చెప్పండి. అమ్మా ఇక్కడ 41 రోజు దీక్ష కంపల్సరీగా తీసుకుంటారమ్మా. ముక్కోటికి ముందు 41 రోజులు దీక్ష తీసుకుంటారు. ఏక భుక్తం చేస్తారమ్మా. సాయంత్రం పూట మామూలుగా భిక్ష తీసుకొని ఉంటారు. మధ్యాహ్నం పూట శ్రద్ధ ఏర్పాటు చేస్తామమ్మా. వాళ్ళు కిందనే చాపేసుకొని పండుకుంటారమ్మా. సాయంత్రం పూట చక్కగా భజన కార్యక్రమం వచ్చి భజన చేసుకుంటారు. 40 రోజులు దీక్ష భజన చేసుకుంటారు. ఎవరైనా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి భజన చేయమంటే అక్కడికి వెళ్ళి భజన చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సుమారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20-30 మంది మాత్రమే మాల వేసుకొని ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మామూలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ 40 రోజులు చేసుకున్నటువంటి భక్తులు ఒక 11 మంది మాత్రం 15 మంది మాత్రం ఒక 10 సంవత్సరాలు చేసుకుంటారమ్మా. వాళ్ళు కూడా షాపులు పెట్టుకొని బాగా మంచిగానే స్వామివారి యొక్క అనుగ్రహంతో మంచిగా ఉన్నారమ్మా. ఇవాళ కూడా కొంతమంది భక్తులు తిరుపతి వెళ్ళి దర్శనానికి వెళ్ళారు. అయ్యారు పూజల విషయానికి వస్తే మనం తెలుగు సంవత్సరాది అంటూ ఉంటాం, అప్పటితో పండుగలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో సంవత్సరం మొత్తంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు? ఎలాంటివి ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి? స్వామ ఇక్కడ ఉగాది నుంచి ప్రారంభం అవుతాయమ్మా. స్వామివారికి ఉగాది రోజున స్వామివారికి ఉదయం పూట విశేషమైనటువంటి అర్చన జరుగుతుందమ్మా. ఆ అర్చన అంటే అభిషేకం ఉంటుంది, సహస్రనామార్చన ఉంటుంది. వచ్చిన భక్తులు ఆ రోజున చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మండలంలో ఎంతమంది ఉంటారో అంతమంది మొత్తం మన దేవాలయానికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామివారికి ఉగాది పచ్చడి చేసి పెడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున కనీసం ఉదయం పూట 6 గంటలకు ప్రారంభమైనటువంటి భక్తులు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆ ఉగాది పచ్చడి ప్రసాదం ఇస్తూ ఉంటాం. వాటితో పాటు ఆలయ కమిటీ పాలకవర్గం వారు కూడా చక్కగా స్వామివారికి పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగల్ లాంటి ప్రసాదాలు కూడా అందరికి కూడా వినియోగిస్తూ ఉంటారు. ఆ రోజున స్వామివారికి విశేషమైన అలంకారం ఉంటుందమ్మా. స్వామివారికి తిరుమలలో మనం ఎలా అయితే దండ వేస్తాం, గజమాలలో వేస్తామో అలాంటి గజమాలలో వేసేసి స్వామివారికి అర్చన చేసి స్వామివారికి తిరునామం పచ్చకర్పూరం బొట్టు పెట్టేసి స్వామివారిని దర్శనం ఇస్తామమ్మా. ఆ రోజుతోటి ఆ ఉగాది అయిపోతుందమ్మా. ఉగాది వెళ్ళిన తర్వాత చైత్ర మాసం అయిపోతే వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలమ్మా. ఆ రోజున స్వామివారి ప్రతిష్ఠ చేసాం మనం. బహుళ నవమి నుంచి ప్రారంభం అవుతుంది. నవమి నుంచి మళ్ళా ఏకాదశి కళ్యాణం అవుతుంది. త్రయోదశి రోజున మనం ప్రతిష్ఠ చేసుకున్నాం పౌర్ణమికి ముందు. ఆ రోజున స్వామివారి కళ్యాణం చేస్తామమ్మా. అద్భుతంగా 5 రోజుల బ్రహ్మోత్సవం. ఇది కూడా వైఖాన సాగమోక్తంగా చేస్తాం. ఎదుర గరుడుగుడ్డ కడతామమ్మా. నేను ఇప్పుడు ఇక్కడ 17 సంవత్సరాలు చేస్తానమ్మా ఈ యొక్క స్వామివారి బ్రహ్మోత్సవాలు. 17 సంవత్సరాల్లో మినిమం పోయిన సంవత్సరం కూడా మొన్న బ్రహ్మోత్సవానికి గరుడు ముద్దలు తీస్తున్నారమ్మా.
ఆమె కూడా ప్రెగ్నెన్సీ అయింది చక్కగా. ఇప్పుడు 3వ నెల అమ్మాయికి నిన్న గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళింది అమ్మాయి కూడా. మరి ఇక్కడ ఆ యొక్క గరుడ ముద్ర కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా భక్తులు వస్తూ ఉంటారు. ఆ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా చేస్తారమ్మా. ఆ తర్వాత అదే వైశాఖ మాసంలో మనకు పక్కన ఇంత మీకు చూపించాను ఆంజనేయ స్వామికి. ఆ రోజున హనుమత్ జయంతి చేస్తారు. హనుమత్ జయంతికి కూడా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు ఉంటాయి. అప్పాల వడసేవలతోటి స్వామివారికి ఆంజనేయ స్వామివారికి 1108 తమలపాకులుగా కాకుండా 1,00,000 తమలపాకులతో ఆ రోజున అర్చన జరుగుతుంటుంది. ఆ రోజు హనుమత్ జయంతి రోజున. ఆ రోజున స్వామివారికి అప్పాలు, వడపప్పు, పానకం, వాటితో పాటు స్వామివారి ప్రసాదం కూడా ఆ రోజు వినియోగం చేస్తుంటాం. అలా వైశాఖ మాసం అయిపోయిన తర్వాత జ్యేష్ఠ మాసం వస్తుందమ్మా. జ్యేష్ఠ మాసంలో స్వామివారికి విశేషంగా ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయమ్మా. కిరీటం పక్కకు పోయో, లేకుంటే ఇంకొక కిరీటం బాగలేకపోవటం, లాంటి వస్తువులు సక్రమంగా లేకపోతే వాటన్నీ కూడా సమకూర్చి మళ్ళీ వాటి జ్యేష్ఠాభిషేకం చెప్పేసి స్వామివారికి పౌర్ణమి రోజున మేము జ్యేష్ఠాభిషేకం చేస్తాం స్వామివారికి. దాన్ని సంప్రోక్షణ అంటారు మన వాళ్ళందరూ కూడా. అలాంటి జ్యేష్ఠాభిషేకం చేస్తాం జ్యేష్ఠ మాసంలో. అలాగే ఆషాఢ మాసంలో మనకు గురు పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మనకు పౌర్ణమి రోజున అత్యంత ఆడవాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటారమ్మా. ఇక్కడ వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట వస్తారు. లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా 108 మహిళలు అందరూ కూడా ఇంటి దగ్గర నుంచే గోరింటాకు నూరుకొని చక్కగా అమ్మవారికి ఆ గోరింటాకు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు. ఆ రోజున కోలాహలంగా ఉంటుందమ్మా ఇదంతా కూడా. ఇక్కడ ఈ వెంకటేశ్వర కోలాట భక్త బృందం అని చెప్పేసి ఒక 120 మంది కోలాట భక్తులు ఉన్నారమ్మా. వీళ్ళందరూ కూడా చక్కగా పట్టదమ్మా ఈ దేవాలయం అంతా కూడా అత్యంతంగా బ్రహ్మాండంగా కోలాట వేసుకుంటూ ఆ అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి గోరింటాకు పెడతారు తల్లి. ఆ రోజున పాలపిండి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇటు పక్క ఆచారం ఈ యొక్క పాలపిండి పెట్టడం అనేది. ఆ రోజున అందరికి కూడా తొలి ఏకాదశి రోజున అందరికి కూడా పాలపిండి పెట్టేసి అమ్మవారికి గోరింటాకు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆషాఢ మాసం అయిపోతే శ్రావణ మాసం వస్తుందమ్మా. శ్రావణ మాసంలో ఉదయం పూట 6 గంటలకి లక్ష్మీదేవి అమ్మవారికి అర్చన ఉంటుంది, శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రానికి అభిషేకం చేస్తారు. అలా అభిషేకం అయిపోయిన తర్వాత సామూహికంగా కుంకుమార్చనలు ఉంటాయమ్మా. ఎంతమంది మహిళలు వస్తే అంతమంది మహిళలు కూడా కూర్చోబెట్టి మనం రోజు డైలీ ఉదయం 8ంటికి స్టార్ట్ అవుతుంది. 11 గంటలకల్లా సామూహికంగా కుంకుమార్చన చేస్తాం. కుంకుమార్చనకి వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా కుంకుమ అవన్నీ కూడా మా యొక్క ఆలయ పాలకవర్గం వారి మాకు సమకూర్చి పెడతారమ్మా. అందరూ కూడా కుంకుమార్చన చేసుకొని ప్రసాదించుకొని వెళ్తారు. శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం నాడు కనీసం ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో 3 బ్యాచ్లుగా మేము వెనకాల కళ్యాణ మండపంలో తయారు చేస్తామమ్మా. అక్కడ మేము స్వామివారికి, అమ్మవారికి ఆ రోజున అభిషేకం, పాలతో అభిషేకం చేసి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేపిస్తాం. అందరూ కూడా కలశాలు పెట్టుకొని ఎంతో వైభవంగా ఆ యొక్క అమ్మవారి యొక్క ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఇదంతా కూడా వైఖాన సాగమంగా నడుస్తూ ఉంటుంది. అలా అయిపోయిన శ్రావణ మాసం అయిన తర్వాత భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో వినాయక పక్కనే ఉన్నాడండి. సకల సర్వసిద్ధి కోసం కూడా ఆ వినాయకుడికి చక్కగా బ్రహ్మాండంగా ఉండ్రాలు పోస్తారు. బ్రహ్మాండంగా స్వామివారికి అర్చన చేస్తారు. 9 రోజులు కూడా నవరాత్రులు ఆ వినాయకుడు చేసేసి పూజ చేసుకుంటారమ్మా. అలా భాద్రపద మాసం అయిపోయిన తర్వాత ఆశ్వీజ మాసం వస్తుందమ్మా. ఆశ్వీజ మాసంలో మా తెలంగాణలో ఒక ప్రత్యేకత, బతుకమ్మలు ఆడటం అనేది ఒక విశేషంగా ఉంటుంది. మన దేవాలయంలోనే ఎదర చక్కగా ముగ్గులు వేసుకొని బతుకమ్మలు తెచ్చి ఆడుతుంటారు మన వాళ్ళ పిల్లలందరూ కూడా. ఈ బతుకమ్మలు ఆడేటప్పుడు ఎంపల చెట్టు వేస్తారమ్మా. సంతానం లేని వారికి ఆ ఎంపల చెట్టుకి ఒడికట్టి బియ్యం కడతారు తల్లి. ఆ ఒడికట్టి బియ్యం కడితే తప్పనిసరిగా వాళ్ళ సంతానంతో చెప్పేసి ఒక ప్రతీక. ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. అమ్మాయి సంతానం లేక ఎన్నో రోజులుగా బాధపడుతుంటే పోయిన సంవత్సరమే ఆమె ఆ ఎంపల చెట్టుకి కడితే ఈ సంవత్సరం అమ్మాయికి 9వ మాసం రేపేళ్ళుండే కంఠానికి వెళ్తుందండి అమ్మాయి. అలాంటి విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారి ఆ యొక్క నవరాత్రుల్లో ఉత్సవాలు చేస్తుంటారు ఆశ్వీజ మాసంలో. అలాగే అమ్మవారికి 9 రోజులు అలంకారం చేస్తారు. ఏ రోజు అలంకారమో ఆ అలంకారం దుర్గాదేవికి విజయవాడలో ఏ అలంకారం చేస్తారో అదే అలంకారాన్ని ఇక్కడ కూడా చేసి ఆ 9 రోజులు కూడా ఇక్కడ బతుకమ్మలు ఆడుతుంటారు. ఇది అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతం ఉంటాయమ్మా. ప్రతి ఏకాదశి, అలాగే ప్రతి పౌర్ణమి, అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు ఈ వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఈ వ్రతం పేరు కూడా ఇక్కడే ఉంటుంది. అందరూ కూడా సామూహికంగా వచ్చి దంప సమేతంగా వ్రతాలు చేసుకుంటుంటారు. అలా కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆకాశ దీపం ఎత్తాం. ఆ రోజున ఆకాశ దీపం మళ్ళా అమావాస్య రోజున తిప్పుతారు. ఆ రోజున విశేషంగా బాలభోగం తయారు చేసేసి
స్వామివారికి విశేషంగా ఆ రోజున బాలభోగం నివేదన చేస్తారు మధ్యాహ్నం పూట. అదే స్వామివారి అందరికీ ప్రసాదంగా ఇస్తుంటారు. అలా కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశిర మాసం వస్తుందమ్మా. ఈ మార్గశిర మాసంలోనే స్వామివారి గోదాదేవి అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ ఉత్సవాల్లో స్వామి అమ్మవారి కళ్యాణం జరగడం, రంగనాథ స్వామి కళ్యాణం జరగడం, ఇక్కడ కృష్ణుడు కూడా రావడం గొప్ప విశేషం మాకు. అలా కృష్ణుడు కళ్యాణం ఇక్కడ చేస్తుంటారు. అలా గోదాదేవి కళ్యాణంతో పాల్గొన మాసం అయిపోతుందమ్మా. ఇది ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు. అలాగే ఈ ధనుర్మాసంలోనే చక్కగా మనకు వైకుంఠ ఏకాదశి వస్తుందమ్మా. ఆ వైకుంఠ ఏకాదశి ముందుగా 40 రోజుల ముందుగా వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని అత్యంత వైభవంగా చేస్తుంటారు. ఆ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున కూడా మనకు కనీసం 2-3 క్వింటాల ప్రసాదం తయారు చేస్తారు. ఇక్కడ 4 రకాల ప్రసాదం చేసి స్వామికి నివేదన చేస్తారండి. ప్రతి 4 గంటలకు ఒకసారి నివేదన చేసి అదే ప్రసాదం అందరికి పంచిపెడుతూ ఉంటారు. ఇలాంటి ఉత్సవాలు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయమ్మా శాస్త్రోక్తంగా. ఇవన్నీ కూడా మా ఆలయ పాలక వర్గం వారి యొక్క సౌజన్యంతో, వారు చెల్లేటువంటి చల్లటి మనసుతోటి ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి, అలాగే సుమన్ టీవీలో ఉన్న భక్తులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదం అని చెప్పేసి కోరుతూ ఓం నమో వెంకటేశాయ. చూసాం కదా, ఈ రోజు మధ్యలో ఉన్న బంజారా కాలనీలో ఉన్న వెంకటేశ్వర దేవాలయం అయితే సో చాలా అందంగా, సుందరంగా, అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలన్నీ తీరుతుందని మన అయ్యగారు చెప్పడం జరిగింది. సో ఇంత విశేషమైన దేవాలయం ఈ రోజు మా సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ చూపించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా మరికొన్ని మధ్యలో ఉన్న దేవాలయాలు చూపించే ప్రయత్నం అయితే మన సుమన్ టీవీ ద్వారా నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇట్లు సుమన్ టీవీ మిషన్.